వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి కరక్కాయ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న వయస్సులోనే ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య మొదలై వేధించి పీడించి ఇంతింతై ఒటిడింతై అన్న చందాన మరి చాలా ముదిరిపోయి ఆపరేషన్ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఎక్కువ శాతం మందిలో కలగడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. దీనికి అనేక రకాలైన కారణాలు, పోషకాహార లోపం కారణం కావచ్చు, వెయిట్ కారణం కావచ్చు, కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కారణం కావచ్చు, ఇట్లా మరి అస్తవ్యస్తమైనటువంటి జీవన శైలి కారణం కావచ్చు. ఇలా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల చిన్న వయస్సులోనే మోకాళ్ళ నొప్పుల సమస్యలు కలుగుతున్నాయి. వీటి కోసం అని చెప్పేసి చాలామంది అవగాహన లోపంతో, ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత విచ్చలవిడిగా విచక్షణ రహితంగా వైద్యుల సలహా లేకుండా వివిధ రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన పెయిన్ కిల్లర్స్ వాడి తాత్కాలికంగా ఉపశమనం పొందినప్పటికీ మరి తర్వాత దీర్ఘకాలంలో మరి అనేక రకాలైనటువంటి వ్యాధులకు కూడా ఆ దేహాన్ని హేతుభూతం చేసేందుకు వీళ్ళే కారణభూతులు అవుతూ ఉన్నారనమాట. ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య వచ్చినప్పుడు ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియలో భాగంగా కొన్ని రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు కూడా ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట. దాన్ని ఫ్రీ రాడికల్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా ఆ భాగంలో మోకాళ్ళ భాగంలో IL-2, IL-6 అట్లే ప్రోస్టాగ్లాండిన్స్, సైటోకైన్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి ఆ యొక్క ప్రభావం చేతనే మోకాళ్ళ భాగంలో నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యం ఇవన్నీ కూడా కలుగుతుంటాయి అన్నమాట. మరి ఈ యొక్క సమస్యను తగ్గించేందుకు ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయి. వాటిల్లో మీరు వాడుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని, అందరూ వాడుకోదగ్గ ఔషధాన్ని, అతి తక్కువ ధరకే దొరికేటువంటి ఔషధాన్ని, అదేవిధంగా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ కలగజేసేటువంటి ఔషధాన్ని ఇప్పుడు మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఆ ఔషధ తయారీకి కావాల్సిన పదార్థాలు 3. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోండి. కరక్కాయలు మనకు మార్కెట్లో దొరుకుతాయి, కరక్కాయ పెచ్చులు మార్కెట్లో దొరుకుతాయి. అట్లే కొన్ని ప్రామాణిక కంపెనీ వాళ్ళు కేవలము కరక్కాయ పెచ్చులనే చూర్ణించి మార్కెట్లో అమ్ముతున్నారు అనమాట. కాబట్టి మీరు కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా తప్పనిసరిగా విచారించేసేసి మార్కెట్లో విచారించి మరి నిపుణులైనటువంటి వారిని సంప్రదించేసేసి కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం మీరు సేకరించుకోండి. లేని పక్షంలో మరి కరక్కాయ పెచ్చులు తెచ్చుకొని కాస్త వేయించేసేసి పౌడర్ చేసుకోండి. అది లేని పక్షంలో కరక్కాయలు తెచ్చుకొని దంచేసేసి లోపల విత్తనాలు తొలగించేసి పైన ఉన్నటువంటి పెచ్చులని ఒక 2 రోజుల పాటు ఎండించేసేసి కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకోండి. కాబట్టి ఖచ్చితంగా కరక్కాయ యొక్క పెచ్చుల యొక్క చూర్ణం వాడినప్పుడే మనం ఆశించినటువంటి ఫలితాలు కలుగుతాయని టోటల్గా కరక్కాయ మొత్తం కలిపేసి చూర్ణంగా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఆశించినటువంటి ఫలితాలు కలగపోయేటువంటి పరిస్థితి కలుగుతుంది. కాబట్టి మరీ నేను ఇక్కడ నొక్కి చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణాన్ని, కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోండి. అట్లే మెంతులను వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ మెంతుల చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. అట్లే 3వ పదార్థంగా దాల్చిన చెక్క, మంచి దాల్చిన చెక్క, మందపాటి దాల్చిన చెక్క, కల్తీ లేనటువంటిది, ఎలాంటి మరి అడల్ట్రేషన్ లేనటువంటి దాల్చిన చెక్క మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి అటువంటి మంచి దాల్చిన చెక్క, మందపాటి దాల్చిన చెక్కను తెచ్చుకొని దంచి లేదా మిక్సీలో వేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 10 గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం తీసుకోండి. ఈ 3 పదార్థాలు బాగా కలపడం వల్ల అందరికీ ఉపయోగపడేటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ ఔషధాన్ని బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అదేవిధంగా రాత్రి ఆహారానికి అరగంట ముందు లేదా ఒక 15 నిమిషాల ముందు, మధ్యాహ్నం పూట అలాగే అనమాట 15 నిమిషాలు లేదా ఒక అరగంట ముందు ఈ యొక్క ఔషధాన్ని తీసుకుంటూ ఉండాలి. ఎలాగంటే చిన్న వయసు వాళ్ళైతే 1.5 గ్రామ్ వరకు తీసుకోవచ్చు. మరి పెద్ద వయసు వాళ్ళు ఉండి సమస్య మరీ ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళైతే 2.5 గ్రామ్ వరకు కూడా తీసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం ½ టీ స్పూన్ వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. కాబట్టి 1.5 గ్రాము నుంచి మ్యాక్సిమం ½ టీ స్పూన్ వరకు ఆ పౌడర్ని తీసుకొని తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనెతో కలిపి రంగరించేసి చప్పరిచేసి మింగేసేయచ్చు. మరి తేనె వాడుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మరి 100 ml లేదా 150 ml
పల్చటి మజ్జిగలో కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరికి ఎలా వీలైతే అలాగే తీసుకోవచ్చు. లేదు తేనె మజ్జిగ వీలు పడినటువంటి వాళ్ళు, వాడలేనటువంటి వాళ్ళు అయితే ఆ యొక్క పౌడర్ని నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరికి ఎలా వీలైతే అలాగా ఆ యొక్క ఔషధాన్ని వాడితే సరిపోతుంది. ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకొని ఇది అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలి. ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు శీఘ్రంగా సత్వరమే మరి కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అదే కాకుండా ముందు ముందు కూడా భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా కాపాడుతుంటాయి. ముఖ్యంగా ఈ కరక్కాయ గురించి మనం ఆలోచించినట్లయితే కరక్కాయలో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు కరక్కాయలో ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగింది. ఉదాహరణకి అరబినోగెలాక్టాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు కరక్కాయలో పుష్కలంగా ఉన్నాయన్నమాట. ఈ అరబినోగెలాక్టాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నటువంటి కరక్కాయను మనం ఈ పద్ధతిలో సేవించినప్పుడు ఆ యొక్క అరబినోగెలాక్టాన్స్ యొక్క ప్రభావం ఏంటంటే ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. నేను ఇంతకుముందే చెప్పినట్లు ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియలో భాగంగా కొన్ని రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. అవి చెడును కలుగజేస్తుంటాయి. కాబట్టి ఆ రసాయన పదార్థాల ఉత్పత్తి తగ్గడంతో పాటు మరి ఆ యొక్క భాగంలో మోకాళ్ళ భాగంలో కలిగేటువంటి అసౌకర్యాన్ని కూడా తగ్గించడం ఈ యొక్క అరబినోగెలాక్టాన్స్ అనేటువంటి పదార్థం వల్ల కలుగుతుంటాయి. అంతేకాకుండా ఈ కరక్కాయలు మరి టానిన్స్ అనేటువంటి పదార్థాలు ఇందులో కరక్కాయలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క షెబ్లిక్ యాసిడ్ ఇలాంటి రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కరక్కాయ పరోక్షంగా మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు చక్కగా సహకరిస్తాయి. అంతేకాకుండా ఈ యొక్క కరక్కాయను వాడుకోవడం వల్ల వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో వెయిట్ తగ్గేందుకు పరోక్షంగా సహకరిస్తుంది. షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో షుగర్ నియంత్రణలో ఉండేందుకు పరోక్షంగా సహకరిస్తుంది. అదేవిధంగా కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళలో కొలెస్ట్రాల్ తగ్గేందుకు కూడా ఈ యొక్క కరక్కాయ సహకరిస్తుంది. అంతేకాకుండా కొంతమందిలో మరి మోషన్ సరిగ్గా కాకపోవడం చేత కూడా ఈ మోకాళ్ళ నొప్పులు విపరీతంగా వేధిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి మరి అలాంటి వాళ్ళలో ఈ మోషన్ ఫ్రీగా ఎందుకు కూడా ఈ కరక్కాయలు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు, ఫైబరు, టానిన్స్ ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఈ కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణం ఈ విధంగా పనిచేస్తుంది. అదేవిధంగా మెంతుల గురించి ఆలోచించినట్లయితే మెంతులు మరి మెటబాలిజాన్ని వేగవంతం చేసేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. కణాల యొక్క ఆరోగ్య స్థితిని కాపాడేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. మెంతుల్లో ఉన్నటువంటి ఆల్కలాయిడ్స్, సాపనిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ముఖ్యంగా మెంతుల్లో ఉన్నటువంటి ఈ లిలినోనిక్ యాసిడ్ ఇలాంటి పదార్థాలు మోకాళ్ళలో గుజ్జు త్వరగా తగ్గిపోకుండా గుజ్జు బాగా ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఈ మెంతుల్లో ఉన్నటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. కాబట్టి చిన్న వయస్సులోనే మోకాళ్ళు త్వరగా అరగకుండా ఉండేందుకు కూడా ప్రివెంట్ చేసేందుకు కూడా ఈ యొక్క మెంతులు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇంతకుముందే చెప్పినట్లు షుగర్ వ్యాధిగ్రస్తుల్లో అదేవిధంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఆ యొక్క షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండేందుకు, వెయిట్ పెరగకుండా ఉండేందుకు, వెయిట్ తగ్గేందుకు కూడా మెంతులు చక్కగా సహకరిస్తాయి. దాల్చిన చెక్క కూడా మనం ఈ యొక్క ఔషధంలో వాడుకుంటున్నాం. కాబట్టి ఈ దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సిసమిక్ యాసిడ్, సినమాల్డిహైడ్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా మోకాళ్ళ భాగంలో రక్త సరఫరాను బాగా కలగజేసేసి మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క అనారోగ్య స్థితిని త్వరగా చక్కదిద్దేందుకు, అదేవిధంగా ఈ యొక్క కరక్కాయ మెంతులు త్వరగా పనిచేసేందుకు కూడా ఈ యొక్క దాల్చిన చెక్క చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 3 పదార్థాలు మనం కలిపి వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు మరి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి చాలా చక్కటి మెరుగైనటువంటి ఆరోగ్యాన్ని పొందేదానికి అవకాశం ఏర్పడుతుంది. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.